తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 6 డిపోలున్నాయి. 6 డిపోల్లో సుమారు 2000 మంది కార్మికులు సమ్మె బాట పట్టిన పరిస్థితి నెలకొంది. ప్రయాణికులకు ఇక్కట్లు కాకుండా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అందరితో కోఆర్డినేషన్ చేసి ప్రైవేటు బస్సులు అదేవిధంగా ప్రైవేటు డ్రైవర్లతో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రవాణా వ్యవస్థను నడిపిస్తున్న పరిస్థితి నెలకొంది. మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ రీజనల్ మేనేజర్ జోష్న ఉన్నారు. వారిని అడుగుదాం. మేడం చెప్పండి, ప్రధానంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ఈరోజు మొదటి రోజు సమ్మె నడుస్తుంది అర్ధరాత్రి నుంచి. ప్రజలకు ఇక్కట్లు కాకుండా ప్రయాణికులు ఇబ్బందులు కలగకుండా మీరు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు? 22 నుంచి సమ్మెకి వెళ్తామని ఏదైతే యూనియన్స్ డిక్లేర్ చేశారో అది ఇల్లీగల్ స్ట్రైక్ అని ఫస్ట్ చెప్పడం జరిగిందండి వాళ్ళకి. చెప్పిన తర్వాత మేము ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో మేము ఏం చేసామంటే ఫస్ట్ హైర్ బస్ ఓనర్స్తో మాట్లాడాము. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. సో హైర్ బస్ డ్రైవర్స్ రిపోర్ట్ చేస్తున్నారు డిపోస్కి. ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు 9 o'clock వరకు 77 బస్సెస్ మేము పంపించాము, హైర్ బస్సెస్. అండ్ ఈవెన్ ఈవీ బస్సెస్ కూడా ఆల్మోస్ట్ ఈవీ 100% ఆపరేట్ అవ్వబోతున్నాయి, ఎలక్ట్రికల్ బస్సెస్. సో ప్రత్యామ్నాయ ఏర్పాటుల్లో మేము హైర్ బస్ ఓనర్స్తో మాట్లాడాము. తర్వాత మా దగ్గర అవుట్సోర్సింగ్ డ్రైవర్స్ కూడా ఉన్నారు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో అవుట్సోర్సింగ్ కండక్టర్స్ ఉన్నారు. సో అవుట్సోర్సింగ్ కండక్టర్స్తో మేము గ్రౌండ్ బుకింగ్ కూడా చేయించి అవుట్సోర్సింగ్ డ్రైవర్స్ని కూడా మేము హైర్ బస్సెస్ పైన అండ్ ఆర్టీసీ బస్సెస్ పైన ఆపరేట్ చేస్తూ, మళ్ళీ పోలీస్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ సిపి గారితో మాట్లాడడం జరిగింది, అండ్ ఎస్పీ కామారెడ్డి గారితో మాట్లాడడం జరిగింది, అండ్ కలెక్టర్ మేడం త్రిపాఠి మేడం కూడా చాలా అసలు ఇంట్రెస్ట్ తీసుకొని మళ్ళీ మీకు ఏ ఇబ్బందులు ఉన్నా మాకు చెప్పండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఆల్ ద ఉన్నతాధికారులు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఆపరేషన్కి. సో ప్యాసింజర్స్కి ఏ ఇబ్బంది కాకుండా మేము ఆల్ ద బస్సెస్ ఆపరేట్ చేసేటట్టు 100% మా కృషి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలామంది ప్యాసింజర్స్ వారికి సమ్మె ఉందని తెలియలేక చాలామంది ప్యాసింజర్ బస్టాండ్ల వైపు వచ్చారు. ఇప్పటికే చాలామంది ప్యాసింజర్లు ఇతర ప్రైవేటు వాహనాల్లో వెళ్తున్న పరిస్థితి. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆపరేట్ అయితే చేస్తున్నామని చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో డ్రైవర్లు బస్సును ఇబ్బంది అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. దానికి ఏం సమాధానం? యాక్చువల్లీ స్ట్రైక్ గురించి ఆల్మోస్ట్ 1 month నుంచి ఇస్తూ ఉన్నారు, యూనియన్ స్ట్రైక్కి వెళ్తామని. సో ఇది పబ్లిసిటీ కాని విషయం అయితే కాదండి, ఆల్ ద ప్యాసింజర్స్కి తెలుసు స్ట్రైక్ అవ్వబోతుంది, లేకపోతే టాక్స్ జరుగుతున్నాయని. నిన్న నైట్ వరకు టాక్స్ జరిగాయి, 9:30 వరకు కూడా మళ్ళీ చర్చలు జరిగాయి ఉన్నతాధికారులతో. అండ్ ఈవెన్ మా మేనేజింగ్ డైరెక్టర్ గారు కూడా ఉన్నారు. మా మేనేజింగ్ డైరెక్టర్ గారు అండ్ ద టీమ్ ఆఫ్ ఆల్ ద కమిటీ మెంబర్స్ కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. సో ఇది పబ్లిసిటీ లేని విషయం అనేది అనుకోవడానికి లేదు. పేపర్స్లో కూడా కంటిన్యూస్గా న్యూస్ పేపర్స్లో వస్తూ ఉంది, అండ్ ఈవెన్ ఛానల్స్లో కూడా సమ్మెకి వెళ్తారు ఆర్టీసీ వాళ్ళని వస్తుంది. సో ప్యాసింజర్స్ కూడా అవగాహన ఉంది. ప్యాసింజర్స్ కూడా ఏంటంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారు అనేది అందరు ప్యాసింజర్స్ కూడా ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అంటే ఆర్టీసీ కార్మికులు ఎక్కడన్నా బస్సులను అడ్డుకున్న పరిస్థితి ఉందా? ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బస్సులకు ప్రమాదాలు జరిగినాయని తెలిసింది. మన ఏరియాలో మన రీజనల్ పరిధిలో ఎక్కడైనా మన ఇబ్బందులు ఉన్నాయి? ఇక్కడ నిజామాబాద్ వన్లో జస్ట్ ఒక స్మాల్ హైర్ బస్ డ్రైవర్ ఒక ప్యాసింజర్కి తగిలించినట్టు తెలిసింది నిజామాబాద్ బస్ స్టేషన్లో. సో ఒక స్క్రాచ్ వచ్చినట్టు హ్యాండ్కి, అదొకటి. ఇంకా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏవి జరగలేదండి. మాకు ఆర్మూరు అండ్ కామారెడ్డి కొంచెం ఆపరేషన్ ఇబ్బందిగా అవుతుంది ఉమ్మడి జిల్లాలో. సో మేము కన్సర్న్డ్ ఎస్పీస్తో కూడా మాట్లాడాము. సో చైతన్య సార్ అండ్ ఈవెన్ కామారెడ్డి ఎస్పీ గారు కూడా కంప్లీట్ సపోర్ట్ ఇస్తున్నారు ఆపరేషన్స్కి. సో వాళ్ళ ఆర్డీఓని కూడా పంపించడం జరిగింది, కామారెడ్డి ఎస్పీ గారు అండ్ కలెక్టర్ గారు వాళ్ళ ఆఫీసర్స్ని కూడా పంపిస్తూ ఉన్నారు. సో వాళ్ళు క్లియర్ చేస్తూ ఉన్నారు, ఏదైతే అబ్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళు క్లియర్ చేసి బస్సెస్ కూడా మూవ్ అవుతూ ఉన్నాయండి. గతంలో లాగా ఏదైతే ఆర్టీసీకి ప్రైవేటు డ్రైవర్లు కండక్టర్లు మీ దగ్గర ట్రైన్ తీసుకుని ఉన్నారు, గతంలో కొన్ని అవకతవకలు పడ్డారు, వాళ్ళని మళ్ళీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? గతంలో సమ్మె జరిగినప్పుడు కొంతమంది ప్రైవేటు డ్రైవర్లు కండక్టర్లు మీరు ఏదైతే హైర్ చేసుకుంటున్నారో కొంతమందిని, వారు అవకతవకలకు పాల్పడ్డట్లు తెలిసింది. వాళ్ళని మళ్ళీ తీసుకుంటారా? అలాంటి వాళ్ళని అంటే మాకు యాక్చువల్లీ అంత డాటా 2019లో జరిగిందండి, 53 days స్ట్రైక్ జరిగింది. అంత వీళ్ళు అవకతవక
అవకతవకలకి పాటుపడ్డారు అనేది ఒక డాటా అనేది లేదు మా దగ్గర. సో, ఇప్పుడు వస్తున్న మా దగ్గర అవుట్‌సోర్సింగ్ కండక్టర్స్ కూడా ఉన్నారు. సో, వాళ్ళని వాడుకుంటా ఉన్నాం. అండ్ ప్రత్యేకంగా ఏంటంటే ఈవెన్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ అంటే డీటీసీ అండ్ డీటీఓస్ కూడా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు డ్రైవర్స్‌ని చెక్ చేసి మళ్ళీ వాళ్ళని కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేయండి ఆర్టీసీకి అని. సో, మా దగ్గర ఈవెన్ జిల్లా వ్యాప్తంగా లిస్ట్ వచ్చింది. డ్రైవర్స్ లిస్ట్. వాళ్ళని కూడా కాంటాక్ట్ చేస్తున్నాం కొత్త డ్రైవర్స్‌ని. వాళ్ళని ఏంటంటే ఈ డీటీసీ వాళ్ళకి ఇచ్చేసి ఏఎంబీఐలతో మేము చెక్ చేయిస్తాము. ఎలిజిబిలిటీ కండిషన్స్ అంటే వాళ్ళు ఫిట్ ఫర్ ఆపరేషన్ అన్న తర్వాత మేము ఈవెన్ వాళ్ళని మా బసెస్ పైన కూడా ఆపరేట్ చేయడానికి ప్రయత్నిస్తాం. మొత్తానికి చూడొచ్చు, సమ్మె జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రైవేటు బస్సుల ద్వారా రవాణా చేస్తుంది. అదేవైపు ఈవీ బస్సులు కూడా పూర్తి స్థాయిలో నడుపుతున్నాం. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి స్థాయిలో సమ్మె జరిగినప్పటికీ కూడా మేము ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వారి గమ్యస్థానాలకు చేరే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నామని చెప్తున్నారు నిజామాబాద్ రీజనల్ మేనేజర్ జ్యోత్స్న. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్.